పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ జ్వాలలు నెల్లూరు జిల్లా గూడూరుకు తాకాయి. గ్యాస్ నిల్వల కొరతతో సాధారణ ప్రజలు, హోటల్స్ నిర్వాహకులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా ఇంకా పునరుద్ధరణ కాకపోవడంతో దుకాణాలు మూసివేశామని వ్యాపారులు చెబుతున్నారు. కొంతమంది దుకాణదారులు కట్టెల పొయ్యిలపై ఆహార పదార్థాలను తయారు చేసి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రజలు వంట గ్యాస్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గ్యాస్ బుక్ చేసిన ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి గ్యాస్ సరఫరా చేయాలని కోరుతున్నారు వినియోగదారులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఎల్పిజి సిలిండర్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు మేము ఎదుర్కోలేదు. కోవిడ్ సమయంలో కూడా చాలా దూరం ప్రయత్నించాం, కానీ అలాంటప్పుడు మనకి ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడో యుద్ధం జరగడం వల్ల మన గూడూరులో కానీ మన దేశం మొత్తం మీద కానీ ప్రపంచవ్యాప్తంగా ఎల్పిజి సమస్య అనేది ఇంకా రాబోయే రోజుల్లో మరి పెట్రోల్ డీజిల్ సమస్యలు కూడా ఎలా ఉంటాయో తెలియదు. కావున కొద్దిగా మాలాంటి వ్యాపారస్తులకి ఎల్పిజి సిలిండర్ని కొద్దిగా సరఫరాగా అందించగలిగేటట్టు బయట కమర్షియల్ సిలిండర్లు కూడా కొద్దిగా రేట్లు అధికంగా ఉన్నట్టున్నాయి. మేము శక్తి సామర్థ్యాలు లేక మేము కట్టెల పొయ్యి మీద వాడాల్సి వస్తుంది.